పెళ్ళా? ఓహ్! అదా మీరెంత బిల్డప్ అంటే ఇప్పుడు ఎంత ఈ క్వశ్చన్‌కి ఉన్న వాల్యూ ఏంటో చెప్పనా? మీరు అడిగి నేను చెప్పేలోపు ఆడియన్స్ తెలుసు ఆన్సర్. అన్ని సార్లు చెప్పేసాను నేను తెలుసు. చెప్పారు అంటే ఇప్పుడు అన్న ఒపీనియన్ ఏమైనా మారిందేమో అని. See, లేదండి స్ట్రాంగ్ ప్రతి 7 to 8 లేదా 7 to 10 ఇయర్స్ కి మనిషి ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా మారిందేమో అని. అంజలి గారు యాక్చువల్గా పెళ్లి చేసుకోకూడదని నేను ముందు నుంచి అనుకోలేదండి. నేను సీరియస్గా పెళ్లి దాకా తీసుకెళ్ళిన రిలేషన్స్ ఉన్నాయి. రిలేషన్స్ అంటే ఒకేసారి కాదు, ఒకటి అనుకున్నా ఫెయిల్ అయింది, తర్వాత ఇంకోటి అనుకున్నా ఫెయిల్ అయింది. ట్రూ లైఫ్ కదా, జర్నీలో ఎంతోమంది పరిచయం అవుతుంటారు, అవి ఎంతవరకు పెడతాయి మనం చెప్పలేం. సో వాళ్ళతో పెళ్ళి అవ్వనప్పుడు లవ్ ఫెయిల్యూర్ అనుకున్నాను నేను. అందరూ అదే అనుకుంటారు కదా, ఒక అమ్మాయిని ఇష్టపడతాను, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుద్ది, పెళ్ళి అవ్వలేదు, అయ్యో లవ్ ఫెయిల్యూర్ అని. తర్వాత నేను రియలైజ్ అయ్యా అది మ్యారేజ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్ కాదు. ఎంత తేడా ఉంది చూడండి. ఇది కాదని ఎవరైనా అనగలరా? ఏ సినిమాలో ఇప్పటిదా చెప్పలే, దీని మీద ఒక కథ తయారు చేయొచ్చు. నేను చేసేలోపు ఎవరికైనా హింట్ కూడా వేస్తాను, మంచి రైటర్లు తయారు చేయండి. మ్యారేజ్ ఫెయిల్యూర్ ఇస్ డిఫరెంట్, లవ్ ఫెయిల్యూర్ ఇస్ డిఫరెంట్. లవ్లో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, అది కూడా మరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే లవ్ ఫెయిల్ అయినట్టే కదా. అరే లవ్ అంటే నువ్వు చేసేది కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఫెయిల్ అవుతావు. మళ్ళీ చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదండి. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటున్నారు, నేను పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగాను అనుకోండి, ఎవ్వరు సరైన సమాధానం చెప్పలేరు. ఫుడ్కి ఎలాగా, నువ్వు వంట మనిషిని చేసుకుంటావు, చేసుకు పెట్టుకో. మీ బట్టలు ఉతికేది ఎవరు, ఏంటి ఇదా భార్య చేసే పని. నువ్వు ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వు లేవలేని పరిస్థితుల్లో మోసేది ఎవరు. ఎక్కడో పెద్ద స్కామ్ చేస్తారండి అమ్మాయిలకి వ్యతిరేకంగా. మీరు చూడండి, ఎందుకు అబ్బాయిలే పెద్దోళ్ళు అయి ఉండాలి అంటే పురుషాధిక్యత ఇలాంటి టాపిక్స్లోకి నేను వెళ్ళి ఇప్పుడు ఏదో కాంట్రవర్సీ చేయటం నా ఉద్దేశం కాదు, కానీ బట్ జరిగిందండి, ఇదే జరిగింది. ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి పిల్లలు కనగలదు, వాళ్ళని పోషించగలదు, వాళ్ళని ఫీడ్ చేయగలదు, ఆ తర్వాత ఇంటి పనులన్నీ చేయగలదు. ఆ ఇంటి పనులు ఇవన్నీ అమ్మాయి కాదు, అది మేనేజ్ చేయగలదు, ఆ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అవును. ఇది కాకుండా నేర్పించింది ఏంటంటే చాకరీ చేయటం. ఈ చాకరీ మొగుడికి నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా ప్రేమించినా కూడా అది ఎందుకు చేయాలి చాకరీ? ఆ ప్రేమించినవాడు అసలు ఎందుకు చేయనిస్తున్నాడు చాకరీ? నేను మా అమ్మని కూడా వండుతానంటే వద్దంట. అమ్మ బయట నుంచి తెచ్చుకుందాం, బాగుండదు అక్కడ ఏదో బయట ఎవరిని కుక్కుని పెట్టుకుందాం, మన ఆయిల్స్ మన ఫ్రైలు మన దగ్గర నువ్వు అలా పర్యవేక్షణ ఒప్పించడానికి ఎంతకాలం పట్టింది నాకు. ఈ మధ్య మా మేడం మా అమ్మను ఒప్పించడానికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వంట వండకపోతే అసలు అమ్మాయే కాదు, ఆడజాతి పిల్లలకి అందిరాలి. వాళ్ళని వీళ్ళు డివోర్స్ లైఫ్ ప్లేసుల్లో కూడా చూడండి, ఎక్కువ తల్లి వైపు రుత్తూ ఉంటారు. ఈడెందుకు చేయకూడదు? బ్రెస్ట్ ఫీడింగ్ కాదు కదా ఇక్కడ అని చెప్తున్నా. ఇంకా నువ్వు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు స్నానాలు చేయించడం వీడి వల్ల కాదా? ఇంకా ఇవన్నీ మాట్లాడితే వేరే టాపిక్. సో నేను పెళ్ళి ఎందుకు వద్దనుకున్నానంటే, ప్రేమకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి. ఎంత సింపుల్గా ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను, ఇప్పుడు నేను చెప్పేసా. ప్రేమించడం ఇష్టం అండి నాకు, ఇష్టపడాలి మనిషిని. నన్ను పెళ్ళి కాకుండా అంటే నేను పెళ్ళికి నేను అంటపడితే, ఎందుకు అంటపడానో ఒక ముక్కలో చెప్పేస్తా. అంటే వాళ్ళు పుసుకని వాళ్ళకి ఏదో సంబంధాలు చూసి వెళ్ళిపోతారేమో, వాళ్ళు హోల్డ్ చేయాలి, ఇంకా ఈ మనిషిని వదలలేను కదా నేను, నాకు రోజు కావాలి కదా ఈ మనిషి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుందాం కదా అని నేను టెంప్ట్ అయితే, నన్ను ప్రేమించిన అమ్మాయిలు వద్దురా నీ లైఫ్ స్టైల్కి నువ్వు పెళ్ళికి పనికిరావు, సంవత్సరానికి పనికిరావు కాదు కాదు అమ్మాయిలు ఎలా చెప్పారు అంటే ఏంటంటే, మీరు అంత టైం ఇవ్వలేదు, అంత బిజీగా ఉందా స్కెడ్యూల్ అని అనుకుంటూ ఉన్నాను. జస్ట్ ఐమ్ థింకింగ్, నేను ప్రొఫెషనల్ కాదండి, నా లైఫ్ స్టైల్ ఏంటంటే, నేను సినిమా నా లైఫ్ నా ప్రాణం, నేను ఆ కేటగిరీ కాదు. సినిమా నా ఫుడ్, నాకు అన్నం పెడుతుంది, నా ఖర్చులకు వస్తున్నాయి డబ్బులు, కొంచెం తగ్గా అంటే ఇంకో సినిమా మంచిది వస్తే బాగుందని ఆలోచిస్తా. ఇల్లు వాకిలి కొనుక్కుందాన ఆలోచన లేదు, అంటే ఫ్యూచర్ ఏమవుతుందన్న దిగులు లేదు. హ్యాపీగా నాకు రావాల్సిన నాకు వస్తున్నాయి. నేనేమంటానంటే, పెళ్లి దాకా వెళ్ళేసరికి నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను నిద్ర లేవాలి, కావాల్సినంతసేపు పడుకోవాలి. రాత్రి 3-4 దాకా మెలుకొని ఉంటానండి. నిద్ర పట్టక కాదు, నిద్ర వస్తుంటే ఆపుకుంటూ ఉంటా. నైట్ ఈజ్ సో బ్యూటిఫుల్. అందరూ నిద్రపోతున్నప్పుడు మనకు వచ్చే స్వేచ్ఛ ఏంటి, ఆ స్మ్యూల్లో నాట్లో పాడే పాటలు ఆ టైంలో 4-5 గంటలు తీసుకుంటానండి ఒక్కొక్క పాట పాడటానికి. అందరు సింపుల్గా పాడేసాం, సింపుల్గా ఇది అవ్వదు, ఇష్టంతో ఎక్కువ చేస్తూ అవుతుంది. సో ఇటువంటి లైఫ్ స్టైల్ నాకు కావాలన్నప్పుడు, నా పిల్లలు నా మీదకి వచ్చి డాడీ స్కూల్కి డ్రాప్ చేయి, డాడీ ఆడవడం నన్ను ఫాలో అవుతున్నాడు, నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వాళ్ళ అన్నయ్య వచ్చి కొడుతున్నాడు, ఎందుకు నాకు ఏంటిరా ఇది. చూస్తే మా నాన్నగారికి
సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయనకి జిలేబీ చాలా ఇష్టం. ఓ మా అమ్మగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. నేను పెద్ద స్వీట్స్, నా చెల్లి కూడా. సో ఆయన ఒకసారి ఆయనకి నా ఒక్కడి కోసం కదా అని చెప్పి ఆదివారం పూట సినిమా టీవీ చూస్తూ తిందామని ఒక చిన్న ప్యాకెట్, నాకు జ్ఞానోదయమైన సీన్ చెప్తున్నాను. ఒక 100 గ్రాములు 150 గ్రాములు జిలేబీ తెచ్చుకున్నారు. ఆ రోజు అందరు కాలబడిపోయింది దాని మీద. అబ్బా జిలేబీ తినాలందే అని నేను, మా చెల్లి నాకు కూడా నేను తింటానండి. అదే ఒక మనిషి తింటుంటే అందరికీ తినాలనిపిస్తుంది. మా మదర్ కూడా సరే అదే బాగా చేస్తాడు కదా ఇవ్వండి అంటే ఆయనకి లేకుండా పోలా. ఆయన 5 జిలేబీలు తినడానికి ప్రిపేర్డ్గా వచ్చి 3 మాకు ఇచ్చేసి ఆ రెండిట్లో కూడా మళ్ళీ నేను ఎవరో తీసేసుకుంటూ ఒకటి తినేసి ఆయన ఊరుకున్నారు. ఇది వినడానికి చాలా త్యాగభరితమైన అబ్బా గొప్ప తండ్రి అనిపిస్తుంది. ఎందుకు చేయాలి ఆ పని అంటే పిల్లలంటే ఉన్నది ఇచ్చేయటం కాదండి, వాళ్ళ కోసం ఉన్నది. మ్యాక్సిమం మీరు చూడండి, వాడి జీవితం వాడి ఫుడ్ కోసం జంతువులాగా ఏదో బతకటం కాదు. మనిషి చేసేది ఏంటంటే వాడి పిల్లలు వాడి పిల్లలకి వీళ్ళ కోసం. చాలామంది చెప్పారు కాబట్టి టాపిక్ నేను ఎక్కువ లాగను. చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు ఎంతకాలం ఉంటావో, అంటే నేను ఈరోజు చచ్చిపోతే నేను గనక మా అమ్మ ఒక్కతే కొంచెం సఫర్ అయ్యేది, కొంచెంగా చాలా వద్ది బట్ అంతవరకు ఉండాలి. అంతేగాని నా పిల్లలు ఏమైపోతారు, వైఫ్ ఏమైపోద్ది, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, ఎందుకండి ఇవన్నీ? అసలు ఉన్నంతకాలం ఉండాలి, అయిపోయిన రోజు అయిపోవాలి, బాధపడకూడదు. అంటే మనం చచ్చిపోయిన రోజు మన చావుని ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకునే లైఫ్ ఈ సింగిల్ లైఫ్లోనే ఉంటుందండి. అంటే దట్ ఈస్ నాట్ సో ఈజీ. నేను ఐఎమ్ నాట్ ప్రాపగేటింగ్ ఇట్, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఇట్. నేను ఎందుకు చేసుకోలేదు చెప్తున్నాను తప్ప. సరే, ఇప్పటివరకు అమ్మాయిలు మ్యారేజ్ చేసుకునే మెటీరియల్ కాదురా బాబుని, నీ లైఫ్ స్టైల్ వేరు అని చెప్పారు. బాగా చెప్పేశారు. నిజంగా ఒక అమ్మాయి వచ్చి మీ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయికి ప్రేమ లేదని అర్థం. అయ్యో నారాయణ. అంటే ఏంటంటే అండి, మనకి బాగా నచ్చి, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పువ్వు, అందంగా ఉండే పువ్వు ఒకటి తీసుకోండి. అలాగా ఒక ప్లాంట్కి, ఒక మొక్కకి అది కాసి ఉంటే మనం కొంతమంది చూస్తాం, భలే ఉందని సెల్ఫీ తీసుకుంటాం, దానికి ఫోటో తీస్తాం. ఇంకొకళ్ళు దాన్ని తాకుతారు, ఇంకొకళ్ళు దాన్ని తుంచుతారు, ఇంకొకళ్ళు దాన్ని పెట్టుకుంటారు ఎక్కడో, ఇంకొకళ్ళు దాన్ని ఏదో ఒకటి చేస్తారు, ఉద్దేశి తినేయటం ఏదో ఒకటి. గులాబీ పువ్వు రేకులు తినొచ్చు కాబట్టి ఒక ఎగ్జాంపుల్. అవునవునవును. అంటే ఒక పువ్వుని మనం డీల్ చేసే విధానంలో ఇన్ని ఉన్నప్పుడు మనిషి ఒకడెవడో, ఇప్పుడు నేను సింగిల్ అండి, ఏదో ఒక కెరీర్ ఉంది, నాకు మంచి పేరు ఉంది, ఏది నేను ఇవేవి చేయనప్పుడు నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది, వీడేం చేయలేడేమో అని. అంటే ఏంటి, సెటిల్ అవ్వలేడు, వీడికి చదువు సరిగ్గా లేదు, అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు, చదువు సరిగ్గా లేదు, వీడికి సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ లేదు, వీడికి అక్కడ సో కాల్డ్ సపోర్ట్లు ఏవైతే ఉండాలో అవేమీ లేవు. ఎంత అందంగా ఉండాలంటే కదా వీడు అలా ఉంటాడు, వీడే సింగర్ అంటున్నాడు, వీడికి ఏం వచ్చో తెలీదు, ఎందులోనే ఏది నేర్చుకో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వల్ల అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాస్త సెటిల్ అయిన తర్వాత ఎవరైనా నా దగ్గరికి వస్తే దేనివల్ల వస్తున్నారు? పొజిషన్ చూసి. పొజిషన్ ఒకటి. రెండోది ఏంటంటే పీపుల్ లైక్ టు బి విత్ హ్యాపీ పీపుల్ అండి. రైట్. మనం ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ బాగా హ్యాపీగా ఉన్న ప్లేస్కి ఎందుకు వెళ్తాం? ఎందుకు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, మనం అందరూ జాయిన్ అయిపోవాలని చూస్తాం. వీ లైక్ టు బి హ్యాపీ. అలా నన్ను ఒక మనిషి కోరుకొని నా దగ్గర రావాలనుకోవటం తప్పని నేను అనుకోను. లెట్ ఇట్ బి కన్ఫైన్ టు అ లవ్ రిలేషన్షిప్, జస్ట్ నార్మల్ ఇన్ఫార్మల్ రిలేషన్షిప్, ఆర్ జస్ట్ ఫ్రెండ్షిప్ మేబీ, జస్ట్ అన్ అక్వైంటెన్స్, లెట్స్ టాక్ ఆన్ ఫోన్ అవర్స్ టుగెదర్. అది అంతవరకు ఓకే. పెళ్ళి అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే, గ్రాంటెడ్గా నేను మగాడిని కాస్త మొగుడిని అయిపోతే తట్టుకోలేరండి. నాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి, చాలా అసహనం ఉంటుంది నాకు. రైట్. నేను ఎందుకు ఇన్ని సినిమాలు చేయలేదు అంటే, ఇలా ఉండగలనా ఇంత మడిగట్టుకొని? అవును, ఫీజులు కట్టడం కోసం నేను పాపాలు చేశాను. ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు చెప్పారు, మీరు ఒకసారి అంత ప్లాన్డ్గా ఒక స్క్రీన్ ప్లే కానీ ఒక డైలాగ్ కానీ ఏదైనా రాసినప్పుడు అది ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తానంటే చాలా కోపం. అంటే ఏం లేదండి, అది అనాలోచితంగా. ఇప్పుడు మనకు మామూలుగా ఎవరైనా మనం వండుతున్నాం అనుకోండి, మన ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, పెద్దోళ్ళకి ఉంటుంది చేదస్తాం, అది ఎందుకు అంత ఉప్పేసో, ఇది ఇలా చేసేయమ్మా అంటే, అరే అది నేను చాలా కష్టపడి కనుక్కున్న టెక్నిక్. తిని బాగాలేదని చెప్పు, అది వేరు. ముందు వచ్చి నీ పాండిత్యం చూపి నేను అడగకుండా, నేను అడిగితే నువ్వు చెప్పేదే నేను వింటాను లేదు తెలియదు, నేను అడగకుండా దూసి సలహాలు ఇస్తే ఎలా ఉంటుంది? సో అలా జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ సలహాలు ఇచ్చేవాళ్ళంటే కోపం. బట్ ఆన్ ద కాంట్రరీ ఐమ్ రివర్స్ అండి. నేను ఐ టేక్ ఒపీనియన్స్. స్క్రిప్ట్ ఇచ్చేస్తాను, ఒకసారి చదవమని చెప్తాను, వాడు నాకేం రాదురా, అరే ఏదో ఒకటి చెప్పు, తిట్టు, ఏదో ఒకటి, అది దాని నుంచి ఏదో కొన్ని నన్ను పొగడతనించకూడదు, ఏదో ఒకటి తీసు. సో ఐఎమ్ కాన్స్టెంట్ సీకర్, ఐఎమ్ నాట్ ఎ బిలీవర్. నేను నమ్మనండి దేన్ని. కాన్స్టెంట్గా నేను, మీరు అన్నారు కదా 7 ఏళ్ళకి ఒకసారి మారుతుంటుంది ఒపీనియన్, నాకు 7 నిమిషాలు కూడా మారుతుంటుంది.
నాకు నిజంగా మీరు చెప్పిన క్వాలిటీస్ అంటే ఏం లేదండి. మంచి అందమైన అమ్మాయి నాకు కనిపించింది అనుకోండి, నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకోండి, చేసేసుకున్నాం కదా, ఇంకెవడికి ఎందుకు వెళ్ళిపోవాలి ఈ అమ్మాయి, అందుకు కట్టి పడేయడానికి తాళి తప్ప కట్టుకోవడానికి కాదు. ఎంత ఉందా ఇందులో, చాలా త్యాగాలు చేస్తాను నేను పెళ్లి చేసుకోకుండా. అంతేనా? అంటే ఆ విధంగా చూస్తే. ఎస్. కానీ ఆ త్యాగాలు ఇవాళ నన్ను ఎంత ఆనందంగా ఉంచుతాయేమో. ట్రూ. కానీ మీకు డైరీ రాసే అలవాటు ఉందండి? ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడేం లేదు. ఇప్పుడు లేదు.